నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోబిళంలో ఈ నెల 4న టాటా సుమో వాహనాన్ని కొందరు వ్యక్తులు దొంగిలించి ప్రొద్దుటూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను శుక్రవారం రూరల్ ఎస్ఐ నర్సింహులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2003లో బీచ్పల్లి ఏపీఎస్పీ బెటాలియన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ డిస్మిస్ అయిన రుద్రవరానికి చెందిన గోసా నాగేంద్రుడు అనే వ్యక్తి చెడు సావాసాలకు అలవాటు పడి కొందరు చెంచు వ్యక్తులతో జతకట్టి సమాజంలో డబ్బున్న వ్యక్తులను రెక్కీ చేసి వారిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే దురాలోచనలతో మొత్తం 4 కిడ్నాప్లకు ప్రయత్నించి అన్నిటా విఫలమయ్యారన్నారు. వీరిని ఈరోజు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. శుక్రవారం ఉదయం ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ నర్సింహులు పెద్ద కందుకూరు మెట్ట వద్ద ఉండగా ముద్దాయిలు తాము దొంగిలించిన టాటా సుమో వాహనాలు చాగలమర్రి వైపు నుండి ఆళ్లగడ్డ వైపు వస్తూ పోలీసులను గమనించి సుమోను ఆపి పారిపోయే ప్రయత్నం చేయడంతో సిబ్బంది వెంటనే వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 8 మంది ముద్దాయిలు ఉండగా 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. నంద్యాల రామవరదరాజు రెడ్డి అని చెప్పేసి సో ఇతను బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఇతన్ని కిడ్నాప్ చేస్తే కనీసం ఒక 50 లక్షల పైగా డిమాండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు 4/1/24 తేదీన ఈ అహోబిళం ముందు టాటా సుమో దొంగతనం చేసుకొని పోయి అది విఫలమైంది. అంతేకాకుండా 2023 సంవత్సరము విఫలమయ్యేదంటే అక్కడ ఈవెన్ కేసు కూడా రిపోర్ట్ అయింది. ఇది మన ప్రొద్దుటూరు రూరల్ కేసు దీనిపైన. అంటే కిడ్నాపింగ్ ట్రై చేశారు కానీ చుట్టుపక్కల వాళ్ళు రావడము, తర్వాత అంతా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో వీళ్ళు తప్పించుకొని పరారై రావడం జరిగింది. సో అదొక ఫెయిల్యూరు. తర్వాత 23 సంవత్సరము అంటే 2023 సంవత్సరము అక్కడ అహోబిళంలో జీపును బాడీకి తీసుకొని పెద్ద కొట్టాలకు పోయినారు. పెద్ద కొట్టాలంటే నంద్యాల మండలం. బాడీకి తీసుకునేది అహోబిళంలోన పెద్ద కొట్టాలకు పోయి అక్కడ ఒక టీ కొట్టు సెట్టి అతను బాగా బంగారం బాగా వేసుకున్నాడు. అంటే వీళ్ళు ముందే రెక్కీ చేస్తారు, ఎవరు దగ్గర డబ్బులు ఉంటుంది ఏం కదండి. ఈవెన్ మెడలో నుంచి ఆ బంగారాన్ని దోపిడీ చేసుకొని పోతే కూడా కనీసం అంటే ఒక అట్లీస్ట్ ఒక 50 తులాస్ గోల్డ్ ఉండొచ్చు అని చెప్పేసి, మెడలో బాగా బలంగా ఉంటాడని చెప్పేసి ఆ టీ కొట్టు సెట్టిని కూడా తెల్లవారుజామునే కిడ్నాప్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే చుట్టుపక్కల ప్రజలు వస్తే అది కూడా విఫలమైనారు. బట్ అది అతను రిపోర్ట్ చేయలేదు. అంతేకాకుండా రుద్రవరంలోనే మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో అతను రుద్రవరంకి సంబంధించిన వ్యక్తి. ఆ రుద్రవరంలోనే మామూలుగా ఈ బర్రెలు కాసుకునే దబ్బయ్య అని చెప్పేసి అతన్ని కిడ్నాప్ చేయడానికి ఒక బొలెరో వాహనం తీసుకొని పోయి అతను మామూలుగా యాజుగా ప్రతిసారి కూడా డబ్బులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటే అతని దగ్గర ఉండవు కానీ అతను ఎత్తుకొని పోతే వేరేకే బర్రెలు కాసుకుంటాడు కానీ డబ్బులు ఎక్కువ ఉంటాయని తెలిసిపోయింది. ఎందుకంటే రుద్రవరం వాడే కదా ముద్దాయి, మెయిన్ ముద్దాయి. సో అతను కిడ్నాప్ చేసి డిమాండ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రతిరోజు ఒకటే ఉంటాడు కదా అని చెప్పేసి పోయినారు. వీళ్ళు బొలెరో వాహనం తీసుకొని పోయినారు, కిడ్నాప్ ట్రై చేసినారు. అక్కడ అతనితో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా బర్రెలు కాసుకునే వాళ్ళు వెంట పడడంతో ఆ రోజు కూడా తప్పించుకొని వచ్చినారు. తర్వాత 23 డిసెంబర్ చివరి నెలలో కూడా పెద్ద కొట్టాల్లో బొలెరో వాహనాన్ని బాడుగు తీసుకున్నారు. పెద్ద కొట్టాలంటే మరి అగైన్ మన నంద్యాల దువ్వూరు మండలంలో రైస్ మిల్ ఓనర్ రామకృష్ణారెడ్డి అని ఉన్నాడు. అతని దగ్గర ఒడ్లు శాంపుల్ తీసుకుంటామని చెప్పేసి ఫోన్ చేసి అతని బయటికి రప్పించాలని చెప్పేసి ట్రై చేశారు కానీ అది కూడా ఫెయిల్యూర్ అయింది. ఇందులో మనకు అహోబిళం కేసు ఒకటి నమోదైంది. తర్వాత ఆళ్లగడ్డ ఒకటి ఉంది. ఆళ్లగడ్డ ఈ 20వ తారీఖున వీళ్ళు డైరెక్ట్గా జేసీబీ బాడగిలకి ఇచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు సుబ్బారెడ్డి అనే అతను. ఈ సుబ్బారెడ్డి అతన్ని కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆళ్లగడ్డ టౌన్లోనే అతన్ని కిడ్నాప్కి ప్రయత్నం చేస్తే అతను రెసిస్ట్ చేసినప్పుడు అతన్ని బాగా కొట్టి గాయపరచడం జరిగింది, కర్రలతోన వాళ్ళ చేతుల్లో ఉన్న దీంతోన. సో అది మనకు టీబీ రోడ్డు మెయిన్ రోడ్డు కావడము, చుట్టుపక్కల ప్రజలు ఉండడంతో అది కూడా ఫెయిల్యూర్ అయింది. సో ఈ విధంగా చాలా వరకు వీళ్ళంతా కిడ్నాపింగ్ ట్రై చేశారు. ఇప్పుడు మనకు దొంగతనం కేసు, అహోబిళంకి సంబంధించిన దొంగతనం కేసు అవుతుంది. తర్వాత ప్రొద్దుటూరులో ఈ కిడ్నాపింగ్ సంబంధించిన అటెంప్ట్ సంబంధించిన ఒక కేసు ఉంది.
అంతేకాకుండా మన ఆళ్ళగడ్డలో కూడా ఈ 3 కేసులు ఉన్నాయి. సో మేము ప్రస్తుతానికి ఈ దొంగతనం కేసులో రిమాండ్ పంపిస్తున్నాము. మిగతా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇస్తే వాళ్ళు తర్వాత ప్రొడక్షన్ మామూలుగా పీటీ వారెంట్ అంటారు. ఈ పీటీ వారెంట్ ద్వారా అతన్ని ఆయా కేసుల్లో న్యాయస్థానం ద్వారా మరి వాళ్ళు కస్టడీ తీసుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని అన్రిపోర్టెడ్ కూడా ఉన్నాయి. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు, ఏదో ప్రయాణం చేస్తారు, దేనికోసం వచ్చినారో కూడా తెలియదు. అంటే వీళ్ళ కిడ్నాప్ సక్సెస్ అయితే వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం తెలుస్తుంది. సో ఆ విధంగా మనకు రుద్రవరంలో జరిగింది కానీ, పెద్దకోటలో జరిగింది కానీ, ఈ కిడ్నాపింగ్స్ తర్వాత ఈ దువ్వూరులో జరిగినవి ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి. ఫెయిల్యూర్ అయిన దానివల్ల అవి రిపోర్ట్ కాలేదు. సో మనకు అటెంప్ట్ జరిగి మధ్యలో వెంటపడ్డారు కాబట్టి ప్రొద్దుటూరు రూరల్లో ఒక కేసు ఉంది. మనకు దొంగతనం జరిగింది కాబట్టి ఆ దొంగతనం కేసు అహోబిలం అంటే మనకు ఆళ్ళగడ్డ రూరల్ ప్లేస్లో ఒక కేసు ఉంది. ఆళ్ళగడ్డ టౌన్లో కొట్టి ఆ రోజు అది కిడ్నాపింగ్ విఫలమైంది కాబట్టి ఆ రోజు కొట్టిన కేసు కూడా మనము రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి పోలీస్ శాఖే మచ్చ తెచ్చే విధంగా అది కూడా ఏపీఎస్పీలో పనిచేస్తూ ఇతను డిస్మిస్ కావడమే కాకుండా ఈ చిల్లరగా తిరిగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సెన్సస్ ఎక్కువ ఉన్నారు ఇందులోన, అందరినీ కూడా ఒక గ్యాంగ్గా చేసుకొని మొత్తం 8 మంది కలిసి ఎక్కడ పడితే అక్కడ ఈ కిడ్నాపింగ్లకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.